చూడండి ఫ్రెండ్స్, వడలు అయితే చేశాను. మరి ఎలా చేశానో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నా. నేనైతే చాలా బాగున్నానండి. మరి నేనైతే 3 రకాల పిండితో అయితే వడలు అయితే చేశానండి. ఆ 3 రకాల పిండి ఏం పిండో వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి ఎలా చేశానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే నైట్ భోజనం అయితే మా సారోళ్ళకి ఏమి చేశానో ఆ వీడియో అదిగొని చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, రాండి చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నైట్ భోజనం అన్నమాట. ఎన్ని రకాల ఐటమ్స్ అయితే చేశాను చూసేయండి. చూడండి, ఇవన్నీ అండి. ఉల్లగడ్డలు ఎంపాను, వంకాయలు ఎంపాను, ఇక్కడైతే జీవన, అలాగనే ఇదైతే ఎన్న అనమాట, కోడిగుడ్లు, జైతునకాయలు, అలాగనే గుగ్గులది అనమాట. ఈ రెండు వచ్చి గుగ్గులటి అండి, వంకాయ గుగ్గులు అనమాట. నైట్ భోజనం అయితే ఇలా అయితే చేశానండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు వెరైటీగా ట్రై చేస్తున్నాను అనమాట. ఎలా ఉంటాయో మేమైతే ఇంటి దగ్గర అయితే సొద్దోడలు అయితే చేస్తాము, అలాగైతే చేస్తున్నానండి. వీటైతే 3 రకాల పిండి అండి. ఇది పెసరబ్యాల పిండి, అలాగనే మొక్కజొన్నల పిండి, అలాగనే జొన్న పిండి అన్నమాట. 3 రకాల పిండి అయితే కలిపి ఉండాలి వీటిలోకైతే ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, అల్లం ముక్క, ఉల్లిపాయలు, అలాగనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, శనగగింజలు అన్నమాట. శనగగింజలు, పచ్చిమిర్చి అయితే దంచుకుందాము. ఇప్పుడైతే వీటిలోకైతే పిండిలోకైతే ఉప్పు, పసుపు అయితే వేసేసుకుందాము. మీకు పసుపు వేసుకునేటువంటి వేసుకోండి, లేకపోతే లేదు. పసుపు వేసుకుంటే కొంచెం అయితే కలర్ అయితే వస్తుందన్నమాట. ఉప్పు, పసుపు వేసాను కదా. మరి ఇప్పుడైతే దంచి అయితే పెట్టుకున్నానండి. చూడండి, తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిర్చి అన్నమాట దంచి పెట్టుకునేది. ఇలా అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే వీగున శనగగింజలు అండి, ఇలా అయితే దంచి పెట్టుకున్నాను. వీగున వేసేసుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అన్నమాట అన్నీ వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, అలాగనే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నమాట. కరివేపాకు అయితే కొద్దిగా వేసుకోండి, అగస్టే బాగుంటుంది, స్మెల్ అయితే మంచిగా వచ్చేది అనమాట. ఇలా అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేసుకొని కలుపుకుందాము. నాకైతే వీడియో తీసేవాళ్ళు లేరండి, అందుకే నేనే తీసుకుంటున్నాను. ఇలా అయితే బాగా కలుపుకోవాలి. పిండి అయితే ఇలా అయితే కలుపుకున్నానండి. పిండి అయితే ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే వడలు వేసేద్దాం, రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే జ్యూస్ అయితే కీరకాయ, అలాగనే పుదీనా, నిమ్మకాయ, వీటిలో ఒక ఆపిల్ పండు కూడా వేసిందండి. అలాగనే కొద్దిగా సాల్ట్, చక్కెర కూడా వేసింది. చాలా అంటే చాలా బాగుంది జ్యూస్, సూపర్గా ఉంది. పిండి అయితే కలుపుకున్నాను కదా. ఈ ఆయిల్ అయితే ఇలాంటి దానికి పూసుకొని చేతికి అతుక్కోకుండా బాగా ఇరిగిపోకుండా వస్తుంది అన్నమాట. ఇలా అయితే చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వడలు అయితే చేశానండి. ఇదైతే 3 రకాల పిండితో అయితే వడలు చేశాను కదా. అది చాలా అంటే చాలా బాగున్నాయి, అదిరిపోయింది అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.